పెళ్లివారిల్లు. రచన గళం. మీ కొచ్చెర్లకోట జగదీష్. కామేశ్వరికి కంగారుగా ఉంది. అందరి స్నానాలు అయిపోతున్నాయి. తడి పొడిగానే పట్టుచీరలు అవి కట్టేసి దేవుడి ఫోటోల్లో లక్ష్మీదేవిలా జుట్లు విరబోసుకుని అటు ఇటు తెగ తిరిగేస్తున్నారు. గదంతా పువ్వులు కర్పూర పరిమళాలతో నిండిపోయింది. బాత్రూమ్ ఖాళీగానే ఉంది, వెళ్ళవేమే అంటూ అత్తయ్య లోపలికి వచ్చింది. అడిగిన ఆవిడ సమాధానం వినకుండానే దీపం గుంతులు పట్టుకుని బయటికి వెళ్ళిపోయింది. పిల్లలు ఇంకా లేవలేదు. ఈ పొద్దునపూట ముహూర్తాలంటేనే ఇంత. ఎవరికి నిద్రలుండవు. ఈయనెక్కడున్నారో. తెల్లార్లు అలా పేకాడుతూ కూర్చోకపోతే కాస్త పిల్లలనైనా సమర్థించుకోవచ్చు కదా. కోరు. వాళ్ళు పిల్లలు కాదు, పిశాచాలు. వాళ్ళ అమ్మని చూస్తే పీచుమిఠాయిలా కనబడుతుందనుకుంటా. పీక్కు తింటారు. ఆఖరికి 12ంటికి ఇద్దరికి చెరో 2 వేస్తే అప్పుడు పడుకున్నారు. ఇంకేం లేస్తారు? ఓ ట్రంకు పెట్టె నిండా మోసుకొచ్చాం బట్టలు. నేను వేసుకోవాలి ఇప్పుడు అవన్నీను. చిన్నదానికి ఎంచక్క నీలం పట్లంగా గులాబీ రంగు జాకెట్తో కుట్టించింది. చెవులకి మెళ్ళలోనూ మ్యాచింగ్ అంటూ చాలా కొంది. ఎదిగే ఆడపిల్లల మెడ అలా బోసిగా ఉంటే బాగుండదంటూ అమ్మాయి కొనిపించింది. అదిగో వస్తున్నారు మహానుభావుడు. ఏ మాట కామాట చెప్పుకోవాలి. ఎంత అర్ధరాత్రి పడుకున్నా తెల్లారే పనుందంటే మాత్రం లేచక్క వచ్చేస్తాడు. ఏమాయ్ రెడీచ్చా? పిల్లల స్నానాలు అవి అయిపోయా అన్నాడు రాబోయే ఉపద్రవాన్ని ఊహించక. రాత్రి తెల్లారులో ఆ దెయ్యాలు రెండింటినీ నా మీద వదిలేసి మీ మట్టుకు మీరు ప్యాకెట్లో కూర్చున్నారు. 12ంటికి పడుకుంటే స్నానాలు ఎక్కడా? ఇంకా లేవనేలేదు అంది కొంచెం గట్టిగానే. సరే సరే, ఎక్కడా మా కనకాంబరాలు కన్నకాసులు అంటూ హాల్లోకి వెళ్ళాడు. అక్కడ ఒకరి మీద ఒకరుగా పడి నిద్రపోతున్న పిల్లల్లో తన పిల్లల్ని వెతుక్కుంటున్నాడు. దుప్పట్లోంచి పాదం కనబడుతుంటే కాలి మీద గోకి లేవాలి లేవాలి, బొబ్బు పోసేసుకుని ఇంచక్క రెడీ అయిపోవాలి అని అన్నాడో లేదో మూర్తిబాబు కూతురు లేచి కూర్చుంది. ఎందుకంటే అతను గోకింది దాని కాలు. మొత్తానికి విజయం సాధించాడు పురుషుడు. అల్లరికి ఆటలకి కాసేపు బ్రేక్ ఇచ్చి స్నానపానాదులు కానిచ్చారు పిల్లలిద్దరూ. ఇద్దరికీ 2 ఏళ్లే ఎడం. మొత్తానికి వాళ్ళమ్మ తన కోరిక ప్రకారం నీలం పట్టులంగా గులాబీ రంగు జాకెట్టు వేసి నగలన్నీ తగిలించి ఓ మూర మల్లెపూలెట్టి బయటికి తోలేసింది కూతుర్ని. చిన్నాడు చిలిపివాడు. నిక్కరేస్తుంటే అటు పరిగెత్తా ఇటు పరిగెత్తా. మొత్తానికి నాన్న అరుపుకి కొంచెం జడిసి నిలబడ్డాడు. గళ్ళ చొక్క, బూడిద రంగు నిక్కరు. పక్కపాపిడి తీసి దువ్వితే ఎంత బుజ్జిగా ఉన్నాడో విధవ. ఆ క్షణం ఎవరైనా వాడి మొహం చూస్తే అంత అల్లరి చేస్తాడంటే నమ్మరుగాక నమ్మరు. వాళ్ళ అక్కను వెతుక్కుంటూ వాడు పరిగెత్తాడు. బయట వేసిన తాటాకు పందిరి కాకుండా పిల్లలందరూ కలిసి ఇల్లు పీకి ప్యారలల్గా వేరే పందిరి వేస్తున్నారు. వాళ్ళలో జాయిన్ అయిపోయారు వీళ్ళిద్దరూను. ఈలోగా ఆయన గారు తలంటుకుని తడితెలతో గదిలోకి వచ్చాడు. నేను తొడవాలా ఏమిటి? ఇప్పుడు అలాంటివి ఏం పెట్టకండి అంటూ స్టాట్యూటరీ వార్నింగ్ ఇచ్చేసింది. దాంతో పురుషుడు ఉత్సాహం తల్లోంచి నీళ్లతో కలిసి కారిపోయింది. ఎట్టకేలకు బంగారం రంగు చీరలో తను, అదే రంగు కుర్తా పైజమాలతో అతను బయటపడ్డారు. కళ్యాణ మండపంలోకి రాగానే ఒక మూల చిన్నపాటి స్టేజీలా కనబడింది. అక్కడ బ్యాండ్ మేళం వాళ్ళని కూర్చోబెట్టారు. సహజంగానే ఇద్దరికీ పాటలంటే ఇష్టం ఉన్న మీదట వాళ్ళు వాయిస్తున్న పాట ఏమిటి అన్న ఆసక్తి కలిగింది. సీతారాముల కళ్యాణం చూతం రారండి కదా అన్నాడు కళ్ళెగరేస్తూ. కాదు కాదు, మౌనంగా నీ మనసు పాడినా అనిపిస్తోంది అంది నిర్ద్వందంగా ఖండిస్తూ. అడిగేస్తే పోలా అనుకుని పాట అయిపోయాక ఒక అతన్ని అడిగారు, ఇప్పటివరకు వాయించింది ఏమిటబ్బాయి అని. వాడు లాహిర్ లాహిర్ లాహిర్లు అండి అని చెప్పాడు. దెబ్బకి అక్కడి నుంచి చాలా దూరంగా వెళ్ళి కూర్చున్నారు, ఎందుకైనా మంచిదని. కనకప్పిని చూసి చాలా రోజులైంది. కనబడగానే కౌగిలించుకోవడం, మనం విడిపించుకోకపోతే బొగ్గన ముద్దెట్టుకోవడం, ఇవి డిఫాల్ట్ క్యారెక్టర్స్ తనకి. అప్పుడు అలానే చేసింది. పిల్లలేరే అంది చుట్టూ చూస్తూ. వాళ్ళు ఏమన్నా నెల్ల పిల్లలా అమ్మనట్టుకు వేలాడడానికి? పందిట్లో ఆడుతున్నారు పిన్ని అంది నవ్వుతూ. అవునులే, పిల్లలు అన్నాక అలానే ఉండాలి. వాళ్ళ గొల్ల వాళ్ళు ఉంటేనే నీకు హాయి. ఏం హాయిలే పిన్ని, ఓ కన్నేసి ఉండాలి ఎప్పుడూను. వాడు మరీ పసివాడు కదా, తగిలేది తప్పేది తెలీదు. ఎప్పుడు ఏ చట్టి తీసుకొస్తాడో అని తెగ భయపడుతూ ఉంటాను. రామలక్ష్మి పర్వాలేదు, చెబితే వింటుంది. ఇంకేంటి పిన్ని, బాబాయ్కి ఎలా ఉంది? అదే తను చేసిన తప్పు. ఏముండడంలే, ఉన్నారంటే ఉన్నారు, మన ధ్యాస లేదు. పిలుపు కోసం చూడడం అంతే అంటూ చేయి పైకి చూపించి కళ్ళొత్తుకుంది. ఇక మీదట ఆవిడతో సంభాషణ అంతా అలా చేతి ఊపులతోనే నడుస్తుంది. పెళ్లికూతురిని చూసారా మీరు అంది భర్తని అక్కడి నుంచి తీసుకెళ్లే ఉద్దేశంతో.
లేదు, అప్పుడు నేను స్టేషన్కి వెళ్ళానుగా మీ చిన్న మామయ్యని తీసుకురావడానికి. తీరా ఆయన కోసం నేను పిచ్చాళ్ళ స్టేషన్ అంతా తిరుగుతుంటే ఆయన గారేమో రిక్షా ఎక్కి ఇంటికి వచ్చేసాడు అన్నాడు నిష్ఠూరంగా. నేను నాటి నుంచి ఇది 22సారి చెప్పడం. ఇక ఆపుతారా అంది వస్తోన్న కోపాన్ని రహాని నవ్వు మధ్యలో శాండ్విచ్ లాగా పెట్టి. ఇక్కడికొచ్చి కూడా దెబ్బలాడుకుంటే ఏం బాగుంటుంది? సిపిఐ సిపిఎం పార్టీలాగా సిద్ధాంతాల్లో విడిపోవడం, రాద్ధాంతాల్లో కలిసి ఉండడం, అదేగా సంసారం అంటే. మొత్తానికి పెళ్లి కూతురున్న గదికి తీసుకెళ్ళింది. అక్కడందరూ చూడ్డానికి గరగరలాడుతున్నారు. గది అంతా ఘుమఘుమలాడుతుంది. లోపల వాతావరణం చెమచెమలాడుతోంది. అక్కడున్న వాళ్ళ మేకప్లు చూస్తుంటే ఎవరు పెళ్లి కూతురో అర్థం కావట్లే. అందరూ అతిబల్లో కుర్చీలో కూర్చున్న పల్చటి పిల్లని చూపించి పరిచయం చేసింది. ఆ పిల్ల మొహమాటంగా నమస్కారం చేసింది. ఒట్టి బెదురుగొడ్డులో ఉంది. ఎవరో కాదు, మన తణుకు గోపాలం లేడు, వాడు మేనత్త మనవడే మళ్ళీను అంటూ ఆ పిల్లను మరింత భయపెట్టేసింది కనకం పిన్ని. అలాంటి బైపాస్ రిలేషన్లు అవి భలే గుర్తుంటాయి ఆవిడికి. మొత్తానికి మండపం ఎదురుగుండా భర్తను కూర్చోబెట్టేసి తను వెళ్ళిపోయింది కామేశ్వరి. ఈలోగా బయట నుంచి ఒకతను వాళ్ళ అబ్బాయిని రెక్కట్టుకుని ఈడ్చుకొచ్చి అతని ముందు కుదేశాడు. వాడు ఏడవట్లేదు కానీ భయంతో బెక్కచచ్చిపోయాడు. మీ వాట కదా, ఎలా భరిస్తున్నారండి వీడిని, చూడండి అంటూ మొహం మీద అంతవరకు అడ్డు పెట్టుకున్న తువ్వాలు తీశాడు. కుడికన్ను మూసుకుపోయింది. కుడిపోకేమో పెళ్లి కొండను బూరిలాగా ఉబ్బిపోయింది. ఏమైందండి, పడ్డారా అన్నాడు చంటి అని ఒళ్ళోకి తీసుకుంటూ. ఓహో, మీకు అలా అర్థమైందా? వాడికి ఆ తుపాకీ ఇస్తే ఇచ్చారు కానీ అందులోకి ఆ బుల్లెట్లు ఎందుకు ఇచ్చారండి? వాడి గురి చూసి మెచ్చుకోవాలో నా కన్ను చూసి ఏడ్చుకోవాలో అర్థం కాకుండా ఉంది అంటూ కావలసినంత వ్యంగ్యాన్ని కలిపి చెప్పాడు. కోపంగా చంటాడు మొహంలోకి చూశాడు. అది కాదు నాన్న, ముందేమో అక్కేమో గన్నేమో. అది అంతకీ ఎడతెగని సంజాయిషి. కోపంగా మూసుకున్న పెదాలు మెల్లిగా తెరుచుకోవడం, అది కాస్త చిరునవ్వులోకి మారడం, వాడి నెత్తి మీద ముద్దెట్టుకోవడం అన్నీ అసంకల్పితంగా జరిగిపోయాయి. ఇంతలో బయటేదో గట్టిగా నవ్వులు హడావిడి వినబడుతుంటే అందరూ లేచి భోజనాల మండపం దగ్గరకు వచ్చారు. సుబ్బారావు బాబాయ్ కూర్చుని ఇడ్లీ తింటున్నాడు. అతడి చుట్టూ మొత్తం చేరారు. ఎవ్వరి మొహంలోనూ మేకప్పో లిప్స్టిక్కో పోతుందన్న భయం లేదు. మనసారా పగలబడి నవ్వేస్తున్నారు. పెట్టుకున్న పువ్వులు కూడా ఊడి కింద పడిపోయేలాగా నవ్వించేస్తున్నాడు బాబాయ్. అయినా ఎవరూ లెక్క చేయట్లే. మళ్ళీ ఇంత నవ్వు ఎన్నాళ్లకో అన్నట్టే ఉన్నారు అంతాను. ఆయన అంతే, గోదావరి కాలువలా నిరంతర స్రవంతి, ఏవేవో కబుర్లు చెప్తూ ఉంటాడు. అసలు మీ అమ్మని చూడడానికి మీ నాన్న ఎలా వచ్చాడో తెలుసురా? వాడికి అసలు బుద్ధి జ్ఞానం ఏడిస్తేగా. వారం క్రితమే తిరుపతి వెళ్ళి గుండు కొట్టించుకుని ఆ గుండుతోనే పెళ్లి చూపులకు వచ్చాడు. మామయ్య అత్తయ్య 10 నిమిషాలకు ఒకసారి, దుర్గా ఎలా ఉన్నాడే పెళ్లి కొడుకు, నీకు నచ్చాడా నచ్చాడా అంటూ వేపు తినేశారు. భోషణంలో ముక్కు విడును, అచ్చం నెల్లూరు కాంతారావులా ఉంటే ఏ పిల్లకైనా భయం వేయదు. కానీ ధైర్యం చేయలేక నోరెత్తకుండా చేసేసుకుంది. అది సరే, పిన్ని సంగతి ఏమిటి బాబాయ్, మీ పెళ్లి చూపులు ఎక్కడ జరిగాయి అంది సరస్వతి. ఇప్పుడప్పుడే లేచేలా లేరు వాళ్ళంతా. ఆయనకి ఇడ్లీలతో కంటే కబుర్లతోనే కడుపు నిండిపోతుంది. ఒక ఘోరమైన పెళ్లి చూపులే, ఏమడుగుతారు. నేను స్కూల్ ఫైనల్ పాస్ అయ్యాక రాయమండ్రి పేపర్ మిల్లులో చిన్న ఉద్యోగంలో చేరాను. తాతయ్య సంగతి తెలుసుగా, పెళ్లి చేసుకోమని కంగారు పెట్టేసి సిద్ధాంతం బయలుదేరి తీశాడు. ముందుగా చెప్పకుండా వెళ్ళిపోయాం. అందరం తెలిసిన వాళ్ళమేగా. వాళ్ళ ఇల్లు చాలా విశాలమైన పాక, అయినా సదుపాయంగానే ఉండేదనుకో. వెళ్ళగానే కంచు గ్లాసుల్లో కాఫీలు ఇచ్చారు. ఏవో మిఠాయి కొమ్ములు సన్నకార పూస పెట్టారు. మీ పిన్నిని తీసుకొస్తారని మాటిమాటికి గది గుమ్మం వైపు చూస్తూ కూర్చున్నాం. కొత్తగా దూడ పుట్టింది బావా, జున్నుపాలు తీసాను నిన్న. మధ్యాహ్నం పడుకుని లేచాక వెంకమ్మ గారిని జున్ను తయారు చేయమని చెప్పాను. మిరియాలు అవి వేసి మా బాగా చేస్తుంది. ఇది ఇంతకు ముందున్న కుర్చీయే బావా, ఈ మధ్య ఆచార్య చేత నగిషీలు అవి చేయించాను. మామయ్య ఇలా కబుర్లతో కాలయాపన చేస్తాడే తప్ప పెళ్ళికూతురు ఎంతకీ రాదు. ఆ ఊసే ఎత్తరు ఎవరును. మా నాన్నకి సహనం నశించి అరిచాడు. ఏదిరా నీ కూతురు, ఎంతకీ రాదే అని కేక పెట్టేటప్పటికి ఒక్కసారిగా పైన అలిగిడైంది. అందరం తలెత్తి చూస్తే ఏముంది, మీ పిన్ని. నవ్వు ఆపుకోలేక కళ్ళలోంచి నీళ్లు తెరలు తెరలుగా దగ్గు వచ్చేస్తున్నాయి బాబాయ్కి. మంచినీళ్ళు తాగు బాబాయ్ అంటారే తప్ప ఇక చాలే ఎక్కువ నవ్వకు అనరెవరు. మళ్ళీ మొదలెట్టాడు. పైన పాకళ్ళతోంది మీ పిన్ని, చేతిలో తాళ్ళు తాటాకులు. దేవుడా, ఇవేం పెళ్లి చూపులు! గుండుతోన మా నాన్న, తాటాకులతో పిన్ని. విరగబడి నవ్వేస్తున్నారు అందరూను. మంచి పనిమంతురాలు సుబ్బారావు. ఒక్కతే లేసింది మొత్తం పాకంతా. మన గాలివానికి 4 కమ్మలు ఎగిరిపోయాయని మళ్ళీ సర్దుతోంది. చేసుకుంటే సుఖపడతావు అంటాడే తప్ప పిల్లకి ఎంతకు దిగిరాదు. బాబాయ్కి కాఫీ తెచ్చిచ్చారు వంటవాళ్ళు.
ఏ ఊరాయ్ పలకరించాడు వాడిని. మాది అమలాపురం అండి. సత్యం గారు తెలిసింది కదండి, వీరింట్లో అన్ని కార్యాలకి ఆయనేగా. నేను ఆయన తోడలుడు కొడుకునండి. అవునా, ఏది మన చింతపల్లి సత్యం? నాకు తెలియకే, వచ్చాడా అన్నాడు వంటల దగ్గరికి బయలుదేరి. ఏం సత్యం బాగున్నావా అంటూ పిలవగానే మిఠాయి చుడుతున్న సత్యం వెనక్కి తిరిగాడు. అయ్యా బాగున్నా, ఎప్పుడు రాక ఈస్ట్కి వచ్చారా అంటూ నిండుగా నవ్వాడు. లేదండి, చిన్నకారు చేసుకొచ్చేసాం. మళ్ళీ ఎల్లుండి నరసాపురంలో మా బావమరిది కూతురు పెళ్ళుంది. ఆరోగ్యం అది నాకేం ఇనపగుండులా ఉన్నాను. లడ్డు రుచి వస్తారా అంటూ ఇవ్వబోయాడు. వద్దని వారించి, ఉండ గట్టిపడిందంటారా, బులబులాగ్గా కనబడుతోంది అన్నాడు బాబాయ్. భలేవారే, గోడకేసి కొట్టి బంతాడు ఆడుకోవచ్చండి బాబు అని చురుగ్గా ఓ ఉండని వెనకనున్న గోడకి అటువైపు తిరగకుండానే వేసి కొట్టాడు. అది వచ్చి మళ్ళీ యథాతథంగా లడ్డూల గుంపులో పడింది. సత్యం సామాన్యుడు కాడు అనుకుని ఓ నమస్కారం పెట్టేసి మంటపంలోకి బయలుదేరాడు. ముహూర్తం టైం దగ్గర పడుతోందని పంతులు గారు అందరి మీద మంత్రాల రూపంలో అరుస్తున్నాడు. పెళ్ళికొడుకు ఫ్రెండ్స్ అంటూ 6-7 దిగారు. అప్పుడే 3 అబ్బాయిలు, మిగతా అమ్మాయిలు. వాళ్ళందరినీ తీసుకుని విడిదింట్లో దింపిరమ్మని రవిగాడిని పంపారు. పెళ్లి కూతురు అమ్మమ్మకి తల్లిటే, 95 ఏళ్ళని చెప్పారు. కుర్చీలో నిటారుగా కూర్చుని కింద దవడని ప్రతి 10 సెకండ్లకోసారి ఆడిస్తోంది. అది చూసి ఆవిడేదో చాక్లెట్ తింటుంది అనుకున్నాడు చండాడు. బామ్మ చాక్లెట్ తింటుంది, నాకు కావాలి అంటూ పేచి మొదలెట్టాడు. ఆవిడకి ఏం అర్థమైందో ఒకటే నవ్వుతోంది. ఏవేవో కబుర్లు చెప్తుంది. ఒక్క ముక్కైనా అర్థం కాకపోయినా ఆ సంతోషం నింపుకున్న మొహాన్ని చూస్తుంటే ముద్దుగా ముచ్చటగా ఉంది. ఆడపిల్లలంతా పెళ్లి కూతురు వెనకాల చేరారు. ముహూర్తం దగ్గర పడుతున్న కొద్దీ వాళ్ళ అల్లరి ఎక్కువైపోయింది. గట్టిగా మంత్రం చదువుతూ బిందె మీద ఉద్ధరణితో కొట్టి నిశ్శబ్దంగా ఉండమని కన్నెర్ర చేశాడు బ్రహ్మగారు. ఇప్పటికి 6 సార్లు వచ్చి వెళ్ళింది బావ మీ ఆవిడ. నా మాట విని లేచి స్నానం చేయి, కాస్త గడ్డంగి, రాజుల్లోకి బ్లేడ్ ఉందా ఇవ్వనా అంటూ ఆట చూపిస్తూ అన్నాడు మధుసూదనం. ఇప్పుడు అవన్నీ పెట్టకు, సాయంత్రం తీరిగ్గా కాలువకి వెళ్ళి చేద్దాంలే స్నానాలు అవి. ఇప్పుడు కాస్త పిఠాపురం చెట్టు కొట్టేసుకుని జనంలో కలిసిపోయి అక్షింతలేసి వచ్చేద్దాం. నాది ఫుల్లు, ఇవాళ ఒక్క ఆటైనా గెలవకుండా లేచేది లేదు. లుంగీని మోకాళ్ళ మీదకు లాక్కుని మరింత పట్టుదలగా కూర్చున్నాడు శంకర్రావు. ఈలోగా ఆడపిల్లి వారంతా పరుగులు పెట్టడం కనబడింది. ఎవరికీ ఏమీ తెలియదు. పెళ్లి కూతురి గదిలో మంచం మీద స్పృహ తప్పి పడింది శంకర్రావు భార్య వనజ. చుట్టూ పెళ్లి బట్టలు, విడిచినవి, కట్టుకోవాల్సినవి, ఇంకా ఓ మూలంతా కొబ్బరి బొండాలు. వనజ కాళ్ళ దగ్గర మంచం మీద అడ్డంగా ఒక ఆవిడ బాగా అలిసిపోయి పడి నిద్రపోతుంది. ఆవిడికి గోలది పట్టట్లే. అందరూ సపర్యలు చేస్తున్నా కళ్ళు తెరవట్లేదు వనజ. నేనుంటా దీని పక్కన, మీరు అందరూ వెళ్ళండే, మళ్ళీ ముహూర్తం దాటిపోతుంది. నేను చెప్తూనే ఉన్నా కాస్త కాఫీ అయినా తాగవే అని, వినదిగా వాళ్ళ నాన్న పోలిక అంటూ శుభలేఖతో విసురుతోంది లక్ష్మి. ఏమైందంటూ లోపలికి వచ్చాడు శంకర్రావు. గళ్ళలుంగి పై 2 బొత్తాలు పెట్టుకోకుండా పిచ్చి చొక్క, మాసిపోయిన గడ్డంతో చాలా చిరగ్గా ఉన్నాడు. అతని ఇలా రాగానే అందరూ బయటికి వెళ్ళిపోయారు. శంకర్రావు గొంతు విని కళ్ళు తెరిచింది వనజ. వచ్చారా, కాస్త ఇక్కడే ఉందిరు, నాకు నీరసంగా ఉంది అంది అతని చెయ్యి పట్టుకుని. అతనికి ఆడికి రావాల్సిన ముక్క పక్కవాడికి పడ్డట్టు నోరు పెగలలేదు అతనికి. కాస్త బాగానే తేరుకుంది. ఏ కాఫీయో తాగించేసి మళ్ళీ ఆటకెళ్ళిపోదాం అనుకుంటుంటే వనజ అతని చేయి పట్టుకుని వదలట్లేదు. ఆఖరికి అతనికి అర్థమైంది వనజ వేసిన ఎత్తు. ఎవరిని చూసినా అందరూ కళకళ్ళాడిపోతూ మెరిసిపోతున్నారు. పిల్లలు మాటిమాటికి వచ్చి మన నాన్న ఎందుకు అలా తయారవ్వడు అంటూ పీకేస్తుంటే ఏడుపు వచ్చేసి అలా స్పృహ తప్పిపోయినట్టు కింద పడిపోయింది. శంకర్రావు సిగ్గుతో పెళ్ళా మొహంలోకి చూడలేక వెంటనే బయలుదేరి బాత్రూంలో దూరాడు. 10 నిమిషాల్లో బంగారు కొండలా తయారై బయటకు వచ్చాడు. నిజానికి అక్కడున్న మగాళ్ళందరిలోకి శంకరమే బాగుంటాడు. వనజ కళ్ళు మెరిసిపోతున్నాయి. పెళ్లి కూతురు పెనతల్లిగా 4 రోజుల నుంచి అంతా దగ్గరుండి చేస్తున్న వనజకి ఆ మాత్రం బాధ ఉండదా మరి? చేయి పట్టుకుని కలిసి అక్షింతలేస్తున్న వాళ్ళిద్దరి జంటని కన్నుల పండుగ చూస్తూ ఆనందం పట్టలేక అప్రయత్నంగా కాసిన అక్షింతలు వాళ్ల మీద కూడా చల్లేశాడు సుబ్బారావు బాబాయ్. ఆ విషయం ఎవరో చూడలేదని అనుకున్నాడు. కానీ అతని కళ్ళల్లో తడి చూసి చిన్నగా నవ్వుతూ పలకరించింది కామేశ్వరి. పెళ్లివారిలో రచన గళం మీ కొచ్చెర్లకోట జగదీష్.